లెవెల్ మేనేజ్మెంట్, మరింత మైక్రో లెవెల్ మేనేజ్మెంట్ ఏ స్థాయిలో ఉండాలంటే ఈ 5 ఇళ్ల రాబోయే 7 రోజులు కావచ్చు అతనికి కేటాయించిన ఇల్లు ఈ క్యాంపెయిన్ తో పాటు డోర్ టు డోర్ వెళ్ళిన సందర్భంలో చేస్తాం. అన్న నాకు 10 ఇల్లు ఇచ్చింది కాబట్టి నేను ఈ ప్యాంప్లెట్ వంచడంతో పాటు ఒక పెన్ను, వీలైతే మీ దగ్గర అందరి దగ్గర స్మార్ట్ మొబైల్ ఉంది కాబట్టి నెక్స్ట్ మిత్రులారా, ఈ ఓటర్ మ్యాపింగ్ ఎందుకు అసలు? ఈ ఓటర్ మ్యాపింగ్ చేయడానికి నేను ఇంతకు ముందు చెప్పినట్టుగా మనకు కావాల్సింది ఏంటి అంటే మన బూత్ ఎవరు మనవాడు, ఎవరు అవతల పార్టీ వాడు, ఎవరు తటస్థంగా ఉన్నారు, వీటిని మనం ఐడెంటిఫై చేసుకోవాలి. అట్లా ఐడెంటిఫై చేసుకున్నట్టయితే మన బూత్ లో మనం ఏ స్థాయిలో ఉన్నామో ఒక అంచనాకు రావచ్చు. అంటే మనం వీక్ గా ఉన్నామా, మిడిల్ లో ఉన్నామా, లేకపోతే స్ట్రాంగ్ గా ఉన్నామా. వీక్ గా ఉన్న బూతుల పైన ప్రతి ఇంట్లో గతంలో కూడా మహాలక్ష్మి పథకం ద్వారా మనం ఇచ్చిన హామీ ఏంటి? ప్రతి నెల మహిళకి 2500 రూపాయలు. ఈ మహాలక్ష్మి పథకం కింద ప్రతి నెలకు 8500 రూపాయలు మనం అందిస్తామని చెప్పి హామీ ఇస్తున్నాం మిత్రులారా. అదే విధంగా సంవత్సరానికి కూడించినట్టయితే 1,00,000 రూపాయల ఆర్థిక వృత్తిని ఎవరైతే వైట్ రేషన్ కార్డు హోల్డర్ ఉంటారో, బిలో పావర్టీ లైన్ ఉంటారో వాళ్ళకి ఆర్థికంగా అండగా నిలవడానికి కేంద్రంలో ఇండియా కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత మహిళా కేంద్రంగా అందించేటువంటి పథకం ఏంటి అంటే మహాలక్ష్మి. దీని ద్వారా ప్రతి మహిళకి 1,00,000 రూపాయలు. అటువంటి ప్రామిసెస్ ని మనం ఇంటికి వెళ్ళినప్పుడు ప్రతి ఇంట్లో మహిళలు ఉంటారు కాబట్టి ఈ పథకం ద్వారా ఏ విధంగా లబ్ధి చేకూరుస్తుందో అని మనం డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేసినట్టయితే వాళ్ళు మన పార్టీ పైన నమ్మకంతో విశ్వాసంతో వాళ్ళు ఓట్ వేయడం జరుగుతుంది మిత్రులారా. నెక్స్ట్ అదే విధంగా చదువు కోసం ఊర్ల నుంచి వచ్చేటువంటి విద్యార్థులు ఉంటారు, మహిళా విద్యార్థులు. ప్రస్తుతం వాళ్ళకి ఎటువంటి హాస్టల్ ఫెసిలిటీస్ ఇలాంటివి లేవు. కానీ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ప్రతి పట్టణంలో ప్రతి జిల్లా కేంద్రాలలో జ్యోతిరావు బాపులే పేరు కింద మహిళలకు హాస్టల్ ఫెసిలిటీస్ కూడా కలిగజేస్తామని హామీ ఇస్తున్నాం మిత్రులారా. ఇటువంటివి మనం ఇంటికి వెళ్ళినప్పుడు ఎవరైనా మహిళా విద్యార్థినులు ఉంటే వాళ్ళకి ఒక పథకం గురించి తెలియజేయాల్సిన బాధ్యత ఉంది మిత్రులారా. నెక్స్ట్ మిత్రులారా, మరి ముఖ్యంగా ఈ శ్రామిక్ న్యాయ్ ఏంటి అంటే మనం ప్రస్తుతం ఉద్యోగాల నోటిఫికేషన్ లేక బయట జొమాటో, ఈ ర్యాపిడో, ఈ యొక్క ఊబర్ ఇలాంటి పనులు చేస్తున్నారు. కానీ వాళ్ళకి ప్రభుత్వం నుంచి ఎటువంటి సపోర్టివ్ సిస్టమ్ లేదు. కారణం ఏంటి అంటే ఇటువంటి అన్ఆర్గనైజ్ సెక్టర్ వర్కర్స్ అంటారు, వీళ్ళందరికీ హెల్త్ ఇన్సూరెన్స్ అదే విధంగా లైఫ్ ఇన్సూరెన్స్ తో పాటు వాళ్ళకు మినిమం వేజెస్ యొక్క సెక్యూర్ అందే విధంగా చేస్తామని చెప్పి హామీ ఇస్తుంది మిత్రులారా. అదే విధంగా గ్రామీణ ప్రాంతాలలో ఇంతకు ముందు మనం చర్చించుకున్నాం ఉపాధి హామీ పథకం. ఈ ఉపాధి హామీ పథకం 100 రోజులు అమలు చేయడంతో పాటు రోజుకి 400 రూపాయలు ఉపాధి హామీ కూలీలకు చేరవేయడం ప్రధాన లక్ష్యం పెట్టుకొని వస్తున్నాం మిత్రులారా. అంటే ఉపాధి హామీ పథకంలో పనిచేసే సామాన్యులకు రోజుకు 400 రూపాయలు. ఈ విధంగా 100 రోజులు పని ఉంటుంది కాబట్టి 100 రోజుల పనికి వాళ్ళకు భద్రత కల్పిస్తూ 400 రూపాయలు ఇచ్చేదానికి హామీ ఇస్తున్నాం మిత్రులారా. నెక్స్ట్ ఇండియా భాగీదారీ న్యాయ్. ఈ భాగీదారీ న్యాయ్ ఏంటి అంటే ప్రస్తుతం కొన్ని కులాల వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు, కొన్ని కులాల వాళ్ళు తక్కువ మంది ఉన్నారు. అసలు ఏ కులం వాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలుసుకోవడానికి కాస్ట్ సెన్సస్, కుల గణన అంటే కాస్టుల వారీగా కులాల వారీగా పూర్తి సెన్సస్ చేసి ఏ కులం వారు ఎంతమంది ఉన్నారో అంత రిజర్వేషన్ వచ్చే విధంగా, అంటే కితనే భాగీదారే ఉత్నే హిస్సాదారియే, అంటే ఎంత జనాభా ఉందో అంత వాటా అని చెప్పి హామీ ఇస్తున్నాం మిత్రులారా. అదే విధంగా ఎస్సీ ఎస్టీలకు ప్రస్తుతం ఒక స్లాగ్మెంట్ ఏంటి అంటే రిజర్వేషన్లు 50% మించకూడదు అనే స్లాబ్ ఉంది. దాన్ని కూడా చట్టబద్ధతగా పార్లమెంట్ లో చర్చించి దాన్ని కూడా రిజల్యూషన్ తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తామని హామీ ఇస్తున్నాం మిత్రులారా. అదే విధంగా మనం అటవీ ప్రాంతం లేదు కాబట్టి ఇది మనకు వర్తించదు, కానీ గ్యారెంటీ ద్వారా మనం ఏం చేస్తామని చెప్పి. సో ప్రభుత్వం ఏర్పడ్డ రోజు ఎల్బీ స్టేడియంలో మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటి అంటే మనం ఈ రోజు గెలిచామంటే అది మన ఘనత కాదు, కేవలం బూత్ స్థాయిలో పనిచేసిన బిఎల్ఏసే వాళ్ళకు స్పెషల్ గా థ్యాంక్స్ కన్వే చేయడం జరిగింది. ఇదే మెసేజ్ అది మల్లికార్జున్ ఖర్గే గారు కూడా కన్వే చేశారు. నెక్స్ట్ గతంలో అభయాస్తం అని 6 గ్యారంటీలతో వచ్చాం.
అందులో 4 గ్యారెంటీలు ఫుల్ఫిల్ అయ్యాయి, ఇంకా 2 గ్యారెంటీలు పెండింగ్ ఉన్నాయి. జనాలు మిమ్మల్ని అడిగినప్పుడు ఎలక్షన్ కోడ్ ద్వారా పెండింగ్ లో ఉన్నాయి. ఎలక్షన్ అయిపోయిన తర్వాత కోడ్ అయిపోయిన తర్వాత కోడ్ ఎలక్షన్ 13వ తేదీతో అయిపోదు, జూన్ 4వ తేదీ వరకు ఈ యొక్క ఎలక్షన్ కోడ్ ఉంటుంది. అది అయిపోయిన తర్వాత ఇమ్మీడియట్ గా మిగతా 2 పెండింగ్ ఏవైతే పథకాలు ఉన్నాయో వాటిని అమల్లోకి తీసుకువెళ్తామని చెప్పాల్సిన బాధ్యత మన పైన మిత్రులారా. నెక్స్ట్ మిత్రులారా, ఈ ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం దీని ద్వారా ఇప్పటి వరకు ఎన్ని టికెట్లు కట్ అయ్యాయంటే దాదాపు 30 కోట్ల టికెట్స్ కట్ అయ్యాయి మిత్రులారా. అంటే 30 కోట్ల సందర్భాల్లో ఆడవాళ్ళు వాళ్ళు ఆర్టీసీని రవాణాని వినియోగించుకున్నారు మిత్రులారా ఈ గడిచిన 4 ఏళ్లలో. నెక్స్ట్ మిత్రులారా, ఈ గృహజ్యోతి పథకం ద్వారా ఎవరైతే 200 యూనిట్ల కింద కరెంటును వినియోగించుకుంటారో వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా 83 లక్షల కుటుంబాలు ఈ పథకం ద్వారా లబ్ధి చేకూర్చింది మిత్రులారా. అంటే ఈ పథకం ద్వారా 200 యూనిట్ల లోపు 83 లక్షల మంది కుటుంబాలు వినియోగించుకున్నారు, అంటే లబ్ధి పొందారు. నెక్స్ట్ ఈ 12 కోట్ల మంది సీనియర్ సిటిజన్స్ ఉన్నారో జనాభా ప్రకారం వాళ్ళందరికీ 3,000 రూపాయల నెలకు పెన్షన్ అది కేంద్ర ప్రభుత్వం హామీ ఇస్తుంది. అంటే ఇండియా కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత వాళ్ళు 3,000 పెన్షన్ ఇవ్వబోతున్నారు మిత్రులారా. అండ్ మరీ ముఖ్యం మిత్రులారా, ఒకప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పరిపాలనలో చూసాం, రేషన్ దుకాణానికి వెళ్తే ఒక పెద్ద బ్యాగ్తో ఒక 10 నుంచి 12 వస్తువులు వచ్చేటివి, సబ్బు ఉప్పు నూనెలు అన్ని వచ్చేటివి. కానీ నేటి ప్రభుత్వం ఏం చేసింది అంటే కేవలం ఒక రైస్ ఇచ్చి చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తుంది. కానీ ఇండియా కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత రేషన్ ద్వారా ప్రతి సామాన్యుడికి నిత్యావసర సరుకులు సబ్సిడీలో అందించబోతున్నాం మిత్రులారా. దాంట్లో అదనంగా రాగులు, కొర్రలు, సజ్జలు, మిల్లెట్స్ అంటారు, వీటిని కూడా యాడ్ చేసి ప్రతి సామాన్యుడికి ఆరోగ్యంతో పాటు సంక్షేమమే ధ్యేయంగా మన ఒక పథకాలు ఉండబోతున్నాయి మిత్రులారా. ఈ యొక్క పథకాలను జనాల్లోకి తీసుకువెళ్లాల్సిన బాధ్యత మన పైన మిత్రులారా. నేను జనరల్గా చేస్తాం అన్న నాకు. నెక్స్ట్ మిత్రులారా, ఈ ఓటర్ మ్యాపింగ్ ఎందుకు అసలు? ఈ ఓటర్ మ్యాపింగ్ చేయడానికి నేను ఇంతకు ముందు చెప్పినట్టుగా మనకు కావాల్సింది ఏంటి అంటే మన బూత్ ఎవరు మనవాడు, ఎవరు అవతల పార్టీ వాడు, ఎవరు తటస్థంగా ఉన్నాడు, వీటిని మనం ఐడెంటిఫై చేసుకోవాలి. అట్లా ఐడెంటిఫై చేసుకున్నట్టయితే మన బూత్ లో మనం ఏ స్థాయిలో ఉన్నామో ఒక అంచనాకు రావచ్చు. అంటే మనం వీక్ గా ఉన్నామా, మిడిల్ లో ఉన్నామా, లేకపోతే స్ట్రాంగ్ గా ఉన్నామా? వీక్ గా ఉన్న బూతుల పైన